నమస్తే, నేను నవీన్. ఇక మంచు కుటుంబంలో వివాదం తారాస్థాయికి కూడా చేరుకోవడం జరిగింది. నిన్న పరస్పర ఫిర్యాదులు చెప్పడం జరిగింది. ఒకవైపు మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు పాడిశ్శేరి పిఎస్లో. దాంతోపాటు మంచు మోహన్ బాబు కూడా ఇటు రాచకొండ కమిషనరేట్ కూడా వారు ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మంచు మనోజ్ తోటి తనకి ఇబ్బంది ఉంది, ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తన భార్య పేరును కూడా ప్రస్తావిస్తూ ఈ కంప్లైంట్ కాపీలో కూడా మోహన్ బాబు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆస్తులకు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు తారాస్థాయి కూడా చేరుకోవడం జరిగింది. ఒకవైపు ఈ ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటి క్రితమే పాడిశ్శేరి పోలీసు కూడా ఇటు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కేసు కూడా నమోదు కూడా చేయడం జరిగింది. మనోజ్తో పాటు తన భార్యపై కూడా కేసు కూడా నమోదు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు చేశారు. అయితే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులపై కూడా పాడిశ్శేరి పోలీసులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో కీలకంగా చూడాల్సింది ఏంటంటే మంచు విష్ణు తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్నేహితులతో కావచ్చు, తెలిసినటువంటి వ్యక్తులతోటి తన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా తారుమారు చేశారు, తీసుకెళ్ళిపోయారు. హార్డ్ డిస్క్కి సంబంధించిన అంశాలు కూడా తీసుకెళ్లారని చెప్పేసి ఒకవైపు వారు ఫిర్యాదు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న పెద్ద ఎత్తున ఒక హై డ్రామా కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే జల్పల్లిలో ఉంటున్నటువంటి మోహన్ బాబు నివాసం వద్దకి ఇటు మంచు విష్ణు కొంతమంది బౌన్సర్ని పంపడం జరిగింది. దాంతోపాటు పోటీగా మనోజ్ కూడా దాదాపు ఒక 30 మంది బౌన్సర్లను కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. కొంతమంది మహిళా బౌన్సర్లు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఒక హై డ్రామా అనేది కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కూడా రంగంలో దిగారు. వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుకి మనోజ్ కూడా స్పందించడం జరిగింది. ట్విట్టర్ వేదిక కూడా స్పందించారు. కొద్దిసేపటి క్రితమే స్పందిస్తూ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కొన్ని ప్రశ్నలు కూడా వారు ఆ ట్విట్టర్ వేదికగా ఆ లేఖలో కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అంతే అందులో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. అంటే ఏ విధంగా ఉన్నారు, తను ఏ విధంగా వ్యవహరించారు, ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది, విష్ణు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది, ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా ఇతర విషయాలు కూడా కొన్ని ప్రశ్నల ద్వారా మనోజ్ ఈ యొక్క లేఖను కూడా ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూడా ఆ ట్విట్టర్ వేదిక కూడా వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం చేయండి, పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేస్తూ తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మనోజ్ కూడా ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్విట్టర్ వేదికలో ఏముంది, ఎటువంటి అంశాలు ప్రస్తావించారనేది కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు తను వేడుకుంటున్నాము, న్యాయం చేయాలని చెప్పేసి కూడా మనోజ్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. పారదర్శకమైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. నా భార్యపై నా తండ్రి మోహన్ బాబు చేసినటువంటి ఆరోపణలు నిజం లేదు, కావాలని చెప్పి మాపై ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా అందులో ట్విట్టర్ వేదిక కూడా పెట్టడం జరిగింది. నన్ను పక్కదారి పట్టించేందుకే మా నాన్న ప్రతి విషయంలో విష్ణుకి మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మా అన్న విష్ణు కుటుంబ ఆస్తుల దుర్వినియోగం చేశాడు, వ్యక్తిగత లాభం కోసం మా ఇంటి పేరు మీద ఆధారపడ్డాడు, నేను ఇండిపెండెంట్గా ఉంటున్నాడు, నేను ఎప్పుడు ఆస్తులు అడగలేదు, వారసత్వం కోరలేదు. మా నాన్న ఫిర్యాదులో నా 7 నెలల కూతురు గురించి ప్రస్తావించడం ఇది నాకు మంచిగా అనిపించలేదని చెప్పేసి కూడా మనోజ్ ఈ లేఖలో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంతే ఇందులో మై హంబుల్ రిక్వెస్ట్ టు సర్వ్ జస్టిస్ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ ఎటిజియస్ ఇన్వెస్టిగేషన్ నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత, దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, తెలంగాణ సీఎంఓతో పాటు తెలంగాణ డీజీపీ కూడా ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేస్తూ ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మనోజ్ ఈ విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ మంచు ఫ్యామిలీలో అనేక సార్లు వివాదాలు కూడా బయటకు రావడం జరిగింది, కొట్టుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు కొంతమంది పెద్ద మనుషులుగా వచ్చి వారు సర్దుమణిగినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ రీసెంట్గా జరిగేటువంటి పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, తారాస్థాయికి చేరుకున్నాయి. రోజు రోజుకి చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. దాంతోపాటు కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోటాపోటీగా ఈ విధంగా బౌన్సర్ని పెట్టడంపై ఒకవైపు పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, చాలామంది ఈ విధంగా వివరించడం కూడా ఇది సరికాదు, ఎందుకంటే చాలా పెద్ద కుటుంబంగా ఉన్నటువంటి మంచు ఫ్యామిలీ ఈ విధంగా వివరించడంపై కూడా చాలామంది
విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఒకవైపు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, ఇద్దరు ఫిర్యాదులపై కూడా పాడి షరీఫ్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. మనోజ్ ఇచ్చినటువంటి ఇద్దరిపై ఫిర్యాదు చేశారు, మోహన్ బాబు ఇచ్చినటువంటి ఇద్దరిపై కూడా ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈరోజు విచారణ కూడా రావాలని చెప్పేసి మనోజ్ని పోలీసులు కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మోహన్ బాబు కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు వివాదం స్టార్ట్ అయింది, ఎవరిపై ఎవరు దాడి చేశారు, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు మాయం చేశారు, ఎవరు ఇంట్లోకి వచ్చారు, ఎందుకు సెక్యూరిటీ సిబ్బంది ఇంత నిర్లక్ష్యం వ్యవహరించారు, అసలు ఏం జరిగిందనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఒక డేటాను కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనోజ్ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. కుటుంబం సంబంధించినటువంటి ఆస్తుల వివాదమే ఇప్పుడు ఈ యొక్క గొడవకి కారణం. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ స్కూల్ సంబంధించినటువంటి వివాదంతో మంచు ఫ్యామిలీలో ఇంకా గొడవలు అనేది చాలా పీక్ స్టేజ్కు చేరాయి. ఎందుకంటే స్కూల్ అమ్మకానికి పెట్టడం, దాంట్లో అందులో వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డబ్బులు సమానంగా పంచాలని చెప్పేసి ఒకరు చెప్పడము, లేదు మాకు వస్తుంది, వారసత్వంగా మాకు వస్తుందని చెప్పేసి కొంతమంది ఇద్దరు ఇట్లా చెప్పడంతో ఇది చాలా పీక్ మూమెంట్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంది పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఫిర్యాదులో ఇచ్చినటువంటి అనేక అంశాల ద్వారా కూడా ఆ సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు మంచు మనోజ్ క్లారిటీగా ఒకటి చెప్తున్నారు, నేను ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఖచ్చితంగా ఇటు విష్ణుతో పాటు తన తండ్రి మోహన్ బాబు కూడా సమాధానం చెప్పాలి. అసలు నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు ఈ విధంగా నాపై ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు నన్ను ఈ విధంగా దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనోజ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ మంచు ఇటు మనోజ్ కావచ్చు, ఇటు మోహన్ బాబు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఎంత దూరం వెళ్ళబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మనోజ్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా తమకి న్యాయం చేసేటువంటి విధంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా కేసు ఎటుమలుతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.